హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫినాన్స్ హబ్. ఈరోజు వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ బిగినర్స్ గైడ్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ డే ట్రేడింగ్ చేసినప్పుడు మనకి ప్రైస్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే క్యాండిల్ స్టిక్స్ అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ మీరు డిఫరెంట్ బుక్స్ చదువుంటారు అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చాలా వినుంటారు. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే కంటెంట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను ఎక్కువగా ప్యాటర్న్స్ పైన ఫోకస్ అయ్యాను. ఈ క్యాండిల్ స్టిక్స్ని సింప్లిఫైగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ క్యాండిల్ స్టిక్ వీడియోలో కొద్దిగా నేను అన్కన్వెన్షనల్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీరు ఓపెన్ మైండ్తో వినడానికైతే ట్రై చేయండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, యూ విల్ బెనిఫిట్ ఎ లాట్. థ్యాంక్ మీ లేటర్. మనం క్యాండిల్ స్టిక్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో లాట్ ఆఫ్ బిగినర్స్ వచ్చేసి లైన్ చార్ట్స్ని యూజ్ చేస్తుంటారు. ఇక్కడ హియర్ లైన్ చార్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది స్టాక్ ఆర్ ఇండెక్స్ గురించి చెప్తుంది. యాక్చువల్గా మార్కెట్లో మూమెంట్ అనేది ఎలా ఉందో ఇక్కడ లైన్ చార్ట్ అనేది చెప్తుంది. కానీ ట్రేడర్స్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. మన ఇండియాలోనే కాదు, అరౌండ్ ది వరల్డ్ మొత్తం కూడా క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిగినర్స్ కి డౌట్ అనేది వస్తుంది, అసలు ఎందుకు క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ ని యూజ్ చేస్తారు అనేది. ఇప్పుడు మనం 1 by 1 రీజన్స్ అయితే తెలుసుకుందాం. ఎందుకు క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేస్తారంటే 4 times ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది. అదే మనం జనరల్ గా లైన్ చార్ట్ ని చూస్తే ఓన్లీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే లైన్ చార్ట్ లో ఒక డేని ఒక పాయింట్ గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ నిఫ్టీ చార్ట్ లో ఒక డే మనకి ఎండ్ అయిందంటే దాన్ని ఒక డాట్ కింద కన్సిడర్ చేస్తారు. జనరల్ గా మనం లైన్ చార్ట్ లో చూస్తే ఒక డేని ఒక డాట్ కింద కన్సిడర్ చేస్తారు. ఆ డేలో ఏమైందో మనకు తెలియదు. జస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. అలానే ప్రీవియస్ డేని ఒక డాట్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి లైన్ చార్ట్లో ఒక డేని ఒక డాట్ కింద కన్సిడర్ చేస్తారు, రిప్రజెంట్ చేస్తారు. అదే సేమ్ చార్ట్ని మనం క్యాండిల్ స్టిక్స్ ఫార్మేట్లో మనం చూస్తే ఒక డేని మనం చూస్తే కానీ 4 times ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా మనకు తెలుస్తుంది. లైన్ చార్ట్లో మనకి ఓన్లీ ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ ఎంత ఉందో తెలుస్తుంది. అదే మనం ఒక క్యాండిల్ స్టిక్స్లో మనం చూస్తే ఓపెనింగ్ ప్రైస్ అనేది మనకి తెలుస్తుంది, అలానే క్లోజింగ్ ప్రైస్ అనేది తెలుస్తుంది, హై ఆఫ్ ది డే తెలుస్తుంది అండ్ లో ఆఫ్ ది డే అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలుస్తుంది. ఏంటంటే ఆ రోజు ఎవరు డామినేట్ చేశారనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఈ చార్ట్లో చూస్తే ఆ రోజు కంప్లీట్గా బీర్స్ అనే వాళ్ళు డామినేట్ చేశారు. సేమ్ థింగ్ని మనం లైన్ చార్ట్లో చూస్తే ఏం తెలుస్తుంది, ఓన్లీ ఒక పాయింట్ తెలుస్తుంది. ఆ డే మొత్తాన్ని ఒక పాయింట్ కింద కన్సిడర్ చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ అనేది ఎంత ఉందో మనకి తెలుస్తుంది. సేమ్ చార్ట్ని మనం క్యాండిల్ స్టిక్స్లో చూస్తే మనకి 4 times ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓపెనింగ్, క్లోజింగ్, హై ఆఫ్ ది డే, లో ఆఫ్ ది డే అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సెకండ్ రీజన్ వచ్చేసి డైనమిక్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్. ఇప్పుడు మనం చార్ట్ని గమనిస్తే ఆ చార్ట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో మనకి బేర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా డామినేట్ చేసి ప్రైజ్ని అనేది తగ్గించే ప్రయత్నం చేశారు. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి మనకి బుల్స్ అనే వాళ్ళు ఫైట్ బ్యాక్ చేసి పైకి తీసుకెళ్లారు. అండ్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ బేర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా డామినేట్ చేసి ప్రైజ్ని అనేది కిందకి తీసుకొచ్చారు. సేమ్ చార్ట్ని మనం లైన్ చార్ట్లో చూస్తే ఈ డే మొత్తాన్ని ఒక డాట్ కింద కన్సిడర్ చేసి రిప్రజెంట్ చేస్తారు. అదే సేమ్ చార్ట్ని ఒక క్యాండిల్ స్టిక్స్లో చూస్తే ఆ రోజు హోల్ స్టోరీ అనేది తెలుస్తుంది. డే స్టార్టింగ్లో ఎవరు డామినేట్ చేశారు, అగైన్ ఎవరు మళ్ళీ ఫైట్ బ్యాక్ చేశారు, అండ్ అగైన్ ఎవరు మళ్ళీ డామినేట్ చేశారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్స్లో క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ రోజు ఎవరు డామినేట్ చేశారో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఈ చార్ట్ బట్టి ఏమర్థమవుతుందంటే కమింగ్ డేస్లో సేమ్ ఫైట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి స్టాప్ లాస్ లెవెల్స్. జనరల్గా మనం స్టాప్ లాస్ అనేది ఎలా పెడతామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఆ స్టాప్ లాస్ అనేది సపోర్ట్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని కిందన స్టాప్ లాస్ అనేది
ప్లేస్ చేస్తూ ఉంటాం. జనరల్గా మనం లైన్ చార్ట్స్ని ఫాలో అయితే స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలో మనకు తెలియదు. అదే క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ని మనం ఫాలో అయ్యామనుకో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకి తెలిస్తే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనం స్టాప్ లాస్ లెవెల్స్ అనేది ప్లేస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ని మనం ఫాలో అవ్వడానికి ఇంట్రాడే లెవెల్స్. జనరల్గా మనం లైన్ చార్ట్స్ని చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఓవరాల్ మార్కెట్ అనేది తెలుస్తుంది తప్ప ఆ లెవెల్స్ అనేది మనకి తెలియదు. అదే మనం క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని మనం చూస్తే క్లియర్ కట్గా మనకి ఆ లెవెల్స్ అనేది తెలుస్తాయి, సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది ఈ స్టాక్ వచ్చేసి, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి క్లియర్గా మనకి తెలుస్తుంది. జనరల్గా మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇక్కడికి వచ్చింది అండ్ అగైన్ బ్యాక్ అయింది, అండ్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ అగైన్ బ్యాక్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో వెంటనే ఇమీడియట్గా స్టాక్ అనేది ఫాలో అయింది. మనం ఎప్పుడైతే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని మనం ఫాలో అవుతూ ఉంటామో మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలో అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మనం ఇంట్రాడే లెవెల్స్ అనేది ఫైండ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే మనం ఏ టాపిక్స్ని మనం మాట్లాడుకున్నామో అవన్నీ సమ్మరైజ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ని మనం ఫాలో అవ్వడం వల్ల ఫస్ట్ రీజన్ వచ్చేసి 4 times ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్, అండ్ థర్డ్ వన్ స్టాప్ లాస్ లెవెల్స్, ఫోర్త్ వన్ ఇంట్రాడే లెవెల్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ యొక్క బేసిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ అవుతాయి అండ్ క్యాండిల్ స్టిక్ యొక్క టెర్మినాలజీ గురించి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఫస్ట్ టెర్మినాలజీ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్యాండిల్ స్టిక్. ఈ క్యాండిల్ స్టిక్లో రెక్టాంగిల్ ఏది కనిపిస్తుందో ఆ రెక్టాంగిల్ పార్ట్ని మనం బాడీ అంటాం. పైన కింద ఒక లైన్స్లా కనిపిస్తున్నాయి కదా వాటిని మనం షాడో ఆర్ విక్ అంటాం. విక్ అనే పదం మనం జనరల్గా యూఎస్ఏలో వాడుతూ ఉంటారు దానిని. అదే మన ఇండియాలో వచ్చేసరికి షాడో అనే పదాన్ని వాడుతూ ఉంటారు. సో పైన కనిపిస్తున్న షాడోని మనం అప్పర్ షాడో అంటాం, కింద కనిపిస్తున్న షాడోని మనం లోవర్ షాడో అంటాం. ఫస్ట్ మనం బుల్లిష్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. సో బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. మనం బుల్లిష్ క్యాండిల్ అని ఎప్పుడు అంటామంటే ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ ఐటీసీ కంపెనీని తీసుకుందాం. మార్నింగ్ ఐటీసీ యొక్క ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 200 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ 200 దగ్గర ఓపెన్ అయిన వెంటనే డిమాండ్ అనేది స్టాక్కి చాలా ఎక్కువ ఉంది అండ్ సప్లై అనేది స్టాక్కి తక్కువగా ఉంది. ఎప్పుడైతే స్టాక్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉందో స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ 215 వరకు వెళ్ళింది. వెంటనే ఈ 215కి వెళ్ళేసరికి డిమాండ్ అనేది తగ్గింది, సప్లై అనేది పెరిగింది. ఎప్పుడైతే డిమాండ్ అనేది తగ్గి సప్లై అనేది ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడి నుంచి కిందికి ఫాలో అవడం అనేది జరుగుతుంది. సో ఆ రోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎండ్ అయ్యేసరికి క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 210 దగ్గర క్లోజ్ అయింది. సో మనం బుల్లిష్ క్యాండిల్ అని ఎప్పుడు అంటామని చెప్పాం, ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం. సో బుల్లిష్ క్యాండిలా బేరిష్ క్యాండిలా? ఇది ఆబ్వియస్లీ బుల్లిష్ క్యాండిల్, ఎందుకంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం రెక్టాంగిల్ అని చెప్పాం కదా, బాడీ అనేది ఎలా ఏర్పడుతుందంటే బాడీ అనేది ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఏది ఉందో అది కాస్త ఒక బాడీ కింద ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఓపెనింగ్ ప్రైస్ అండ్ ఈ క్లోజింగ్ ప్రైస్ ఒక బాడీ కింద కన్స్ట్రక్ట్ అయింది. సో ఈ బాడీలో ఈ పార్ట్ ఉంది కదా, ఇది ఓపెనింగ్ అండ్ ఇది వచ్చేసరికి ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది వచ్చేసరికి హై ఆఫ్ ది డే. సో సింపుల్గా చెప్పుకోవాలంటే బుల్లిష్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ అనేది ఈ బాడీకి స్టార్టింగ్లో ఉంటుంది అండ్ క్లోజింగ్ ప్రైస్ అనేది పైన ఉంటుంది. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక బుల్లిష్ క్యాండిల్లో ఓపెన్ ప్రైస్ అనేది బాడీకి కిందన స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజింగ్ వచ్చేసి బాడీ ఎండింగ్లో ఉంటుంది. అప్పర్ షాడో విక్ వచ్చేసి హై ఆఫ్ ది డే అండ్ లోవర్ షాడో విక్ వచ్చేసి లో ఆఫ్ ది డే. సో ఇప్పుడు మనం ఈ క్యాండిల్ని గమనిస్తే అప్పర్ షాడో యొక్క విక్ హై వచ్చేసి హై అంటాం, లోవర్ షాడోలో
విక్ చివరన లో ఆఫ్ ది డే అండ్ ఈ బాడీకి లెఫ్ట్ సైడ్న ఓపెనింగ్ ప్రైస్ అండ్ ఈ బాడీకి పైన ఉన్నదాన్ని క్లోజింగ్ ప్రైస్. సింపుల్గా మనం బుల్లిష్ క్యాండిల్ దేన్ని అంటామంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది పైన ఉంటే మనం దాన్ని బుల్లిష్ క్యాండిల్ అంటాం. ఓపెన్ ప్రైస్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ అనేది కిందన ఓపెన్ అవుతుంది, పైన క్లోజ్ అవుతుంది. సింపుల్గా దాన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం. ఇప్పుడు మనం నెంబర్స్లో మనం చూస్తే జనరల్గా ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 90, హై ఆఫ్ ది డే వచ్చేసి 100 అండ్ లో ఆఫ్ ది డే వచ్చేసి 85 అండ్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 95. బుల్లిష్ క్యాండిల్ మనం దేన్ని అంటామంటే సో ఇక్కడ మనం చూస్తే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏదైతే బుల్లిష్ క్యాండిల్లో చెప్పుకున్నామో క్వైట్ ఆపోజిట్ మనం ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఉంటుంది బేరిష్ క్యాండిల్ అనేది. ఈ బేరిష్ క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి. ఓపెన్ అనేది పైన ఓపెన్ అవుతుంది, క్లోజ్ అనేది కిందన క్లోజ్ అవుతుంది. ఇక్కడ అప్పర్ షాడో మనం చూస్తే అప్పర్ షాడో దగ్గర ప్రైస్ వచ్చేసి హై ఆఫ్ ది డే అండ్ ఇది వచ్చేసరికి కిందన చూస్తే ఈ ప్రైస్ వచ్చేసరికి లో ఆఫ్ ది డే. సో ఓపెన్ అనేది పైన ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అనేది కిందన క్లోజ్ అవుతుంది. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే బేరిష్ క్యాండిల్ దేన్ని అంటామంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉండాలి. ఓపెన్ ప్రైస్ ఎప్పుడు కూడా పైన ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ ప్రైస్ అనేది కిందన క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం నెంబర్స్ యాడ్ చేసి చూద్దాం. హై అనేది ఇక్కడ ఏంటి 100, లో ఆఫ్ ది డే వచ్చేసి 85, ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 95. ఇది బేరిష్ క్యాండిల్ అవ్వాలంటే 95 కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది బేరిష్ క్యాండిల్ అవుతుంది. సో ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 90, ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది. ఓపెన్ అనేది పైన అయింది, క్లోజ్ అనేది కిందన అయింది. సో దీన్ని మనం బేరిష్ క్యాండిల్ అంటాం. కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ క్యాండిల్ కలర్స్ అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చూస్తే మనం ఈ బ్లూ అనేది బేరిష్ క్యాండిల్, వైట్ అనేది బుల్లిష్ క్యాండిల్. అలా నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ చూస్తాం. ఆ బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ అనేది బేరిష్ క్యాండిల్, వైట్ అనేది బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్వియస్లీ జనరల్గా అందరూ వాడేదే రెడ్ అండ్ గ్రీన్. రెడ్ అంటేనే బేరిష్ క్యాండిల్ అండ్ గ్రీన్ అనేది బుల్లిష్ క్యాండిల్. మీరు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటారు. జనరల్గా వాడేది రెడ్ అండ్ గ్రీన్. కొంతమంది మాత్రం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వాడతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇది. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ బుల్లిష్ క్యాండిల్స్. ఈ బుల్లిష్ క్యాండిల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక చూసాం కదా బుల్లిష్ క్యాండిల్ జనరల్, అది బుల్లిష్ క్యాండిల్. మనకి ఈ చార్ట్స్లో అలానే కనిపించదు, డిఫరెంట్ బుల్లిష్ క్యాండిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక 1 by 1 చూద్దాం. మనం ఫస్ట్ క్యాండిల్ చూస్తే ఓపెన్ ఈక్వల్ టు లో ఆఫ్ ది డే అండ్ హై ఈక్వల్ టు క్లోజింగ్ ఆఫ్ ది డే. అంటే హై ఏదైతే ఉందో అదే క్లోజింగ్ ప్రైస్ అండ్ ఇక్కడ లో ఏదైతే ఉందో అదే ఓపెనింగ్ ప్రైస్. నెక్స్ట్ క్యాండిల్ మనం చూస్తే జనరల్ క్యాండిల్ ఓపెన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అండ్ క్లోజ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, హై ఆఫ్ ది డే అండ్ లో ఆఫ్ ది డే. సో నెక్స్ట్ క్యాండిల్ మనం చూస్తే క్లోజింగ్ హై కూడా సేమ్, బట్ ఓపెన్ అండ్ లో ఆఫ్ ది డే అనేది డిఫరెంట్. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి నెక్స్ట్ ఇమీడియట్గా లో అయింది అండ్ అలా పైకి వెళ్ళి హై ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ అనేది అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి చిన్న బాడీ ఉంది. చిన్న బాడీ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్య డిఫరెన్స్ అనేది తక్కువగా ఉందని అర్థం. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పట్లేదు, జనరల్గా డిఫరెంట్ బుల్లిష్ క్యాండిల్స్ ఎలా ఉంటాయో అనేది మీకు చెప్పడమే నా ఉద్దేశం. ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది ప్యాటర్న్స్ గురించి నేను తోడు వీడియో చేస్తాను ఇదే సిరీస్లో, అక్కడ నేను ఇన్ బ్రీఫ్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ క్యాండిల్స్ జనరల్గా మీకు ఎలా ఉంటాయి అనేది చూపించడమే నా ఇంటెన్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కూడా ఉంటుంది, చాలా చిన్న బాడీ ఉంటుంది. సో ఈ చిన్న బాడీ ఉండేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది క్యాండిల్ అనేది, అది కూడా బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ బేరిష్ క్యాండిల్స్.
ఈ డిఫరెంట్ బేరిష్ క్యాండిల్స్ కూడా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రీవియస్ స్లైడ్లో చూసామో సేమ్ అలానే ఆపోజిట్. అంటే ఇక్కడ నేను హై లో ఇవేమి కూడా పెట్టలేదు, ఎందుకంటే మీకు అండర్స్టాండ్ చేసుకోగలగాలి ఎక్కడ ఓపెన్ అయింది అండ్ ఎక్కడ క్లోజ్ అయింది, ఏది హై ఏది లో అనేది. ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇప్పుడు మీరు అది అప్లై చేయగలగాలి. సో మీ అండర్స్టాండ్ పర్పస్ కోసం నేను ఇక్కడ హై అండ్ లో అనేది నేను ఇక్కడ అప్లై చేయలేదు, జనరల్గా నేను అలా విడిచిపెట్టాను. సో మీరు ఐడెంటిఫై చేయాలి ఓపెన్ ఎక్కడైంది, క్లోజ్ ఎక్కడైంది, హై ఆఫ్ ది డే అండ్ లో ఆఫ్ ది డే, ఆ క్యాండిల్స్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో ఇది జస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాండిల్స్, నాట్ రియల్ ఎసెన్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్. సో ఇప్పుడు ఏదైతే నేర్చుకోబోతున్నామో దిస్ ఈస్ ది most important part in this session. This is fight between two animals. This is story of two animals. Main essence anta kuda ikkade undi. This is the crux of candlesticks. The real story not about construction of the candlesticks. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానో అది అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానో అదైతే 100% మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైట్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇదే మనం ఎవరు విన్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ బుల్లిష్ క్యాండిల్ మనం చూస్తున్నప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్, హై ఆఫ్ ది డే అండ్ లో ఆఫ్ ది డే అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఎవరు విన్ అయ్యారు అనేది కావాలి. అది బుల్ విన్ అయిందా ఆర్ బేర్ విన్ అయిందా అనేది మనకు కావాలి. అది ఎలా మనకు తెలుస్తుందంటే ఇక్కడ ఫామ్ అయిన క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ స్టిక్ అనేది ఏ కాంటెక్స్ట్లో ఫామ్ అయింది, ఏ వెలాసిటీతో ఫామ్ అయింది, ఏ ఇంటెన్సిటీతో ఫామ్ అయింది, ఏ లొకేషన్లో ఫామ్ అయింది అనేది డిసైడ్ చేస్తుంది ఎవరు డామినేట్ చేశారు ఈ సెషన్ అనేది, ఎవరు విన్ అయ్యారు బ్యాటిల్ అనేది బుల్కి బేర్కి మధ్య. ఇక్కడ మనం ఈ క్యాండిల్ స్టిక్ని మనం చూస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది ఎవరు విన్ అయ్యారు. ఇక్కడ బుల్ అనేది విన్ అయింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు విన్ అయ్యారు అనేది తెలుసుకోవాలి తప్ప ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అండ్ హై ఆఫ్ ది డే, లో ఆఫ్ ది డే కోసం మన క్యాండిల్ స్టిక్ని మాత్రం చూడకూడదు. ఎండ్ ఆఫ్ ది డే ఆ క్యాండిల్ ఎవరు విన్ అయ్యారు అనేదే మనం చూడాలి. దిస్ ఈజ్ ది క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్యాండిల్ స్టిక్ నుంచి మనకి దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం బేరిష్ క్యాండిల్ని చూస్తే మనం ఇక్కడ కూడా సేమ్ మనం ఈ హై, లో అండ్ ఓపెన్, క్లోజ్ గురించి మనం చూడకూడదు. బ్యాటిల్ అనేది ఎవరు విన్ అయ్యారు అనేదే మనం చెక్ చేయాలి. సో బ్యాటిల్ ఇక్కడ మనం బ్యాటిల్ అనేది ఎవరు విన్ అయ్యారు అనేది చెక్ చేయాలి. మనం ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ అనేది సేమ్ ఏ కాంటెక్స్ట్లో ఫామ్ అయింది, ఏ వెలాసిటీతో ఫామ్ అయింది, ఏ ఇంటెన్సిటీతో ఫామ్ అయింది, ఏ లొకేషన్లో ఫామ్ అయింది అనేది మనం చూడాలి. అది చూసాక మనకి అది చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఎవరు విన్ అయ్యారు అనేది మనం చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం చెక్ చేయాల్సింది బ్యాటిల్ అనేది బుల్ విన్ అయిందా, బేర్ విన్ అయిందా అనేది మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్ని చూస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది బేర్స్ అనే వాళ్ళు విన్ అయ్యారు అనేది. సో ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్లో మనం చెక్ చేయాల్సింది ఈ బ్యాటిల్లో ఎవరు విన్ అవుతున్నారు అనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాటిల్ అనేది ఆల్వేస్ ఆన్. ఈ బేర్కి బుల్కి మధ్య బ్యాటిల్ ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే బుల్కి బేర్కి బ్యాటిల్ అనేది ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ కూడా ఉండదు. బికాజ్ బుల్కి బేర్కి మధ్య ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవ్వచ్చేమో, రిలేటివ్లీ పవర్ అనేది చేంజ్ అవ్వచ్చేమో బుల్కి బేర్కి మధ్య, బట్ బ్యాటిల్ అనేది ఆల్వేస్ ఆన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం, రీజన్స్ కూడా తెలుసుకుందాం. బయర్స్ అనేవాళ్ళు బుల్తో ఎందుకు అసోసియేట్ అయ్యారు అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు బేర్తో ఎందుకు అసోసియేట్ అయ్యారు అనేది తెలుసుకుందాం. బుల్ ఇప్పుడు కూడా ఒపోనెంట్తో ఫైట్ చేస్తున్నప్పుడు కింద నుంచి పైకి తన కొమ్ములతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలానే సేమ్ బేర్ చూస్తే ఆ పైనుంచి కిందకి ఒపోనెంట్ని లాగడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ కూడా అందుకనే అసోసియేట్ అయ్యి ఉన్నాయి. బుల్స్ ఎప్పుడు కూడా మార్కెట్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు, అలానే సెల్లర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ని పైనుంచి కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఈ యానిమల్స్ నేచర్ కూడా అంతే. అవి ఫైట్ చేస్తున్నప్పుడు బుల్ అనేది కింద నుంచి పైకి ఫైట్ చేస్తుంది, బేర్ అనేది పైనుంచి కిందకి ఫైట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో కూడా బయర్స్ అనేవాళ్ళు ప్రైస్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళాలనుకుంటారు అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు పైనుంచి కిందకి తీసుకురావాలనుకుంటారు. సో అందుకనే బుల్స్ అండ్ బేర్స్ అనే పదాలు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి
క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని నేను ఎందుకు చూస్తానంటే ఏ ఇన్ఫర్మేషన్ కోసం అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్లో డామినేటింగ్ యానిమల్ ఏదనేది తెలుసుకోవడం కోసం క్యాండిల్ స్టిక్స్ని నేను రెఫర్ చేస్తూ ఉంటాను. బ్యాటిల్ బిట్వీన్ బుల్ అండ్ బేర్, ఒక బ్యాటిల్ అనేది బుల్కి బేర్కి మధ్య జరుగుతున్నప్పుడు ఎవరు డామినేట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం నేనైతే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని రెఫర్ చేస్తాను. సెకండ్ వన్ వచ్చేసి విగ్గర్. ఏవైతే క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో అవి లాట్ ఆఫ్ ఫోర్స్తో ఫామ్ అయ్యాయా లేదంటే లో ఫోర్స్తో ఫామ్ అయ్యాయా అనేది తెలుసుకోవడం కోసం క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని నేను రెఫర్ చేస్తాను. సో విగ్గర్ ఈజ్ హై ఆర్ లో అనేది నాకు తెలుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి డిపెండింగ్ టెరిటరీస్, అంటే బుల్స్ అండ్ బేర్స్ అనే వాళ్ళు ఏ టెరిటరీ దగ్గర వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటున్నారో క్లియర్గా మనకి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ నుంచి. ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే డల్నెస్ ఇన్ మార్కెట్ అనేది చాపీగా ఉందా లేదంటే వాలటైల్గా ఉందా అనేది మనకి అర్థమవుతుంది. ఈ 4 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎలిమెంట్స్ బట్టి ఏ స్ట్రాటజీని ఏ మార్కెట్ కాంటాక్ట్స్లో నేను తీసుకోవాలనేది నేను డిసైడ్ అవుతాను. సో ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డామినెంట్ యానిమల్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఈ చార్ట్ని చూస్తే ఎవరు డామినేట్ చేస్తున్నారో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి బేర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా డామినేట్ చేస్తారు ఈ సెషన్ మొత్తం. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఈ చార్ట్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏ యానిమల్ డామినేట్ చేస్తుందో క్లియర్గా మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఏ యానిమల్ డామినేట్ చేసిందో ఐడెంటిఫై చేసామో ఆ యానిమల్కి ఆపోజిట్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయకూడదు. నీకు ఏమనిపిస్తున్నా కానీ మార్కెట్లో నీకు ఏ సిగ్నల్స్ కనిపిస్తున్నా కానీ లేదంటే ఏ లెవెల్ నీకు బ్రేక్అవుట్ అయినా కానీ మీరు ఎప్పుడు కూడా డామినెంట్ యానిమల్కి ఆపోజిట్గా ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. ఏ కాంటెక్స్ట్ ఆఫ్ మార్కెట్ ఉన్నా కానీ మీరు డామినెంట్ యానిమల్కి ఆపోజిట్గా ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ నుంచి మనం చూసుకుంటే సో క్లియర్గా ఏ యానిమల్ డామినేట్ చేసింది చెప్పండి. క్లియర్గా మనం చూస్తే బుల్ అనేది మనకి క్లియర్గా డామినేటింగ్ పొజిషన్లో ఉంది. సో ఎప్పుడైతే బుల్ డామినేటింగ్ పొజిషన్లో ఉందో దానికి ఆపోజిట్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కాంటాక్ట్స్, మనకి మార్కెట్ కాంటాక్ట్స్ ఎలా ఉన్నా కానీ ఏ లెవెల్స్ మీకు కనిపిస్తున్నా కానీ మీరు డామినెంట్ యానిమల్కి అగైనిస్ట్గా మీరు ట్రేడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. నెక్స్ట్ ఎలిమెంట్ చూస్తే మనం ఈజ్ దర్ ఎనీ విగ్గర్. ఇక్కడ మనం ఈ చార్ట్ని చూస్తే మనకి ఈ చార్ట్ చూసాక ఏదైనా విగ్గర్ ఉందా అంటే ఏదైనా యానిమల్ లాట్ ఆఫ్ ఫోర్స్తో ఉందా అని చూస్తే మనకి ఏ యానిమల్ ఇక్కడ విన్ అయిందని మనం చెక్ చేయగలుగుతున్నాం అంటే లేదు. ఎందుకంటే చూడండి ఫస్ట్ వచ్చేసి 2 యానిమల్స్ కూడా ఈక్వల్ ఫైట్ అనేది జరిగింది. ఇక్కడ ఈ చార్ట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడా విన్ అవ్వలేదు, ఏ యానిమల్ కూడా క్లియర్ కట్గా విన్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను బెట్ అనేది ఏ యానిమల్ మీద వేయాలి, బుల్ మీద వేయాలా లేదంటే బేర్ మీద వేయాలా? సో నాకు ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది లేదు, ఎందుకంటే ఇక్కడ లాట్ ఫోర్స్ అనేది లేదు అండ్ మూమెంటం అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ విగ్గర్ అనేది క్లియర్గా నాకు కనిపించట్లేదు. మనం నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఒక విగ్గర్ అనేది కనిపించింది. సో ఎక్కడైతే లాట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంటం అనేది ఇక్కడ బుల్ సైడ్ ఉందో నేను ఇమీడియట్గా డిసైడ్ అవుతాను ఏంటని లాంగ్ ట్రేడ్ తీసుకోవాలని. సో ఈ పాయింట్ దగ్గర నేను లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంటంతో బుల్ అనే వాళ్ళు ఇక్కడ డామినేట్ చేశారు. సో డామినేట్ చేశారు కాబట్టి ఇక్కడ విగ్గర్ అనేది ఒక మూమెంటం అండ్ పవర్తో ఉంది కాబట్టి నేను ఇక్కడ లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ వన్ చూస్తే బుల్స్ డిఫైన్డ్ లోవర్ బౌండరీస్. ఇది వచ్చేసి ఇంట్రాడే కాంటెక్స్ట్. ఇంట్రాడే కాంటెక్స్ట్లో మనం చూస్తే ఇది నిఫ్టీ చార్ట్. ఈ నిఫ్టీ చార్ట్లో మనం చూస్తున్నప్పుడు ప్రతిసారి బుల్స్ అనే వాళ్ళు లోవర్ బౌండరీస్ని డిఫైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే బుల్స్ అనే వాళ్ళు ఎవ్రీ టైం ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. చూడండి, ఎప్పుడైతే మార్కెట్ అనేది కింద పడిపోతుందో ఇమ్మీడియట్గా బుల్స్ అనే వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్తున్నారు. మళ్ళీ మార్కెట్ కింద పడినప్పటికీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ సపోర్టివ్ లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు. మళ్ళీ అగైన్ మళ్ళీ మార్కెట్ కింద పడిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు. పైకి తీసుకెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవ్రీ టైం ఈ ప్లేస్ దగ్గర బుల్స్ అనే వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. ఫైట్ బ్యాక్ చేసి అక్కడ డిఫైన్ చేస్తున్నారు, దానికంటే ప్రైస్ అనేది కిందకి వెళ్లకుండా లోవర్ బౌండరీస్ దగ్గర డిఫైన్ చేస్తున్నారు. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ వల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఎవ్రీ టైం బుల్స్ అనే వాళ్ళు ఒక సపోర్టివ్ లెవెల్ దగ్గర లోవర్ బౌండరీస్ దగ్గర డిఫైన్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేర్స్ డిఫైన్డ్ అప్పర్ బౌండరీ. సో బేర్స్ అనేవాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే
అప్పర్ బౌండరీ ఉంది కదా, ఈ అప్పర్ బౌండరీని బేర్స్ అనే వాళ్ళు డిఫైన్ చేస్తున్నారు. అంటే బుల్స్ అనే వాళ్ళు ప్రైస్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి బేర్స్ యాక్టివ్లోకి వచ్చి ప్రైస్ని కిందకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో బేర్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతారంటే అప్పర్ బౌండరీ ఏదైతే ఉందో అప్పుడు బేర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అప్పర్ బౌండరీని మనం రెసిస్టెన్స్ అని కూడా అంటాం. సో సింపుల్గా ఇక్కడ సమ్మరైజ్ చేసి చెప్పాలంటే బుల్స్ అనేవాళ్ళు లోవర్ బౌండరీ దగ్గర యాక్టివ్ అవుతుంటారు అండ్ బేర్స్ అనేవాళ్ళు అప్పర్ బౌండరీ దగ్గర యాక్టివ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ బౌండరీని డిఫైన్ చేయలేకపోయారో ఆపోజిట్ యానిమల్ అనేది చాలా డామినేట్గా ఉందని అర్థం. సో మనం ఇక్కడ చూసుకుంటే బేర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి, బేర్స్ అనేవాళ్ళు ఇక్కడ డిఫైన్ చేశారు. ఫస్ట్ టైం డిఫైన్ చేశారు, సెకండ్ టైం కూడా డిఫైన్ చేశారు, థర్డ్ టైం కూడా డిఫైన్ చేశారు, ఫోర్త్ టైం డిఫైన్ చేయలేకపోయారు. సో దాని మీనింగ్ ఏంటి? బుల్స్ అనేవాళ్ళు డామినెంట్. ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు డామినెంట్ యానిమల్. ఇమీడియట్గా ఇక్కడ ఈ డిఫైన్ చేయలేకపోయారు కాబట్టి ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఫైనల్కి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ విగ్గర్ అనేది వచ్చింది, అంటే లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ పవర్తో ఈ బుల్స్ అనే వాళ్ళు దీన్ని బ్రేక్అవుట్ చేశారు. మనం చూస్తే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ విగ్గర్ అనేది ఏం లేదంటే ఫోర్స్ అండ్ ఇంటెన్సిటీ అండ్ పవర్ అనేది ఈ రెండు యానిమల్స్ మధ్య లేదు. ఇక్కడ మనం క్యాండిల్స్టిక్స్ని చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, అంటే ఫోర్స్ అనేది ఏమీ లేదు. ఇక్కడ రెండు యానిమల్స్ మధ్య ఫైట్ అయితే జరుగుతుంది కానీ అంత ఫోర్స్ అండ్ అంత ఇంటెన్సిటీతో ఫోర్స్ అయితే లేదు. టూ యానిమల్స్ మధ్య ఫైట్ అనేది సరిగ్గా లేనప్పుడు మనం ఏదైతే అగ్రెసివ్గా ఈ రెంట్ల మధ్య ఫైట్ ఉంటుందో ఆ రోజు తీసుకున్న స్ట్రాటజీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసుకున్న స్ట్రాటజీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామో అదంతా కూడా ఎసెన్స్ ఆఫ్ ది క్యాండిల్స్టిక్స్. రెస్ట్ ఆఫ్ ది క్యాండిల్స్టిక్స్ సిరీస్లో నేను ఇదే ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీని ఫాలో అవుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి,